నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఇండియా టుడే కాన్క్లేవ్ చర్చ వేదిక పైన అమిత్ షా గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి ఏంటంటే, ఓడిపోయే పార్టీకి మా మద్దతు ఉండదని, గెలిచే పార్టీకి మా మద్దతు ఉంటుందని చెప్పేసి, సిద్ధాంతాలు లేని పార్టీలతో చేతులు గలపబోమని చెప్పేసి అయితే తను మాట్లాడడం జరిగింది. సో ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం. నమస్తే మేడం. ఇప్పుడు చూస్తున్నట్టయితే అమిత్ షా గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా టుడే కాన్క్లేవ్ చర్చా వేదిక మీద సిద్ధాంతాలు లేని పార్టీతో మేము చేతులు కలపబోమని, గెలిచే పార్టీకి మా మద్దతు ఉంటుందని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. సో దీన్ని మనం ఎలా చూడాలి? ఏది ఏమైనా కూడా అమిత్ షా గారు వాళ్ళు ఎప్పుడూ కూడా ఏ పార్టీ గెలుస్తుంది, ఏ సర్వేలు అవి చూసుకొని గెలిచే అవకాశాలు వేటికి ఉన్నాయి, సో ఎవరు సిద్ధాంతపరంగా కానివ్వండి, సో వాళ్ళకు ఒక ప్రజల్లో ఇమేజ్ కానివ్వండి, వాళ్ళు చెప్పింది చేస్తారనే ఇమేజ్ కానివ్వండి, రాష్ట్రానికి అభివృద్ధి ఎవరు చేశారనే కానీ, ఇట్లాంటి పలు రకాల అంశాల మీద వాళ్ళు ఒకసారి ఆలోచించుకున్నప్పుడు డెఫినెట్గా ఒకటి అనిపిస్తుంది కదా, సిద్ధాంతపరంగా కానివ్వండి, ప్రజల్లో ఒక చరిష్మా ఉన్న నాయకుడే కానివ్వండి, ప్రజలకు ఏదైనా చేయగలడనే నాయకుడే కానీ ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారిని సరే ఏమి ఆయనే చేయగలడనే ఒక నమ్మకం ఉన్నప్పటికీ కూడా ఆయన చరిష్మా ఏమైనా తగ్గిందా అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు అశేష జనం స్పందన కూడా చూసారు వాళ్ళు, బీజేపీ వాళ్ళు. ఎందుకంటే ఒక ఇండియాలోనే కాదు, సో ఆల్ ఓవర్ కంట్రీ చూశారు. సరే ఇండియాలో తీసుకుంటే, ఎందుకంటే ఇండియాలో రాజకీయంగా కూడా కావాలి కాబట్టి ఇండియాలో తీసుకుంటే వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఇండియాతో రాజకీయాలు అవసరం కాబట్టి ఖచ్చితంగా ఇండియా వాళ్ళు మొత్తాన్ని కూడా వాళ్ళు పరిశీలించినప్పుడు తమిళనాడులో ఉంది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అక్కడ స్పందన అలా నిరసన తెలియజేశారు. కర్ణాటకలో కూడా చాలాసార్లు వీకెండ్ చేశారు, నిరసన తెలియజేశారు. ఎవ్రీ వీక్ కంపల్సరీగా చేశారు. హైదరాబాద్, సో ఇట్లా పక్క రాష్ట్రాల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ఇమేజ్ ఎంత ఉందా, సో ఆయన మీద ప్రజలకు ఇంత అపారమైన నమ్మకం, గౌరవం ఉన్నాయా, ఇవన్నీ కూడా వాళ్ళు ఎలక్షన్లో ప్రతిదీ ఓట్ బ్యాంక్ చెక్ చేసుకున్నప్పుడు, సో ఇండియా వైజ్ కూడా ఆయన ఫాలోవర్స్ ఇంతమంది ఉన్నారు, వేరే ఢిల్లీలో కూడా జరిగింది, ఇట్లా వేరే రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పుడు ఎవరు పట్టించుకోలేదు, వాళ్ళ కుటుంబం తప్ప ఎవరు లేరు. సో అదే నారా చంద్రబాబు నాయుడు గారి విషయానికి వచ్చినప్పుడు మొత్తం స్పందించారు. ఇండియా స్పందించింది, ఇండియాలో ఉన్న నాయకులందరూ స్పందించారు, ప్రజలు స్పందించారు, యువత కానివ్వండి. ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మేము ఆయన మూలాన మేము బాగుపడ్డాం, సో మేము ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నాం, అదే స్కిల్ డెవలప్మెంట్లో మేము చదువుకున్నాం, అది మాకు పనికొచ్చింది, అది ఎక్కడ స్కామింగ్ జరగలేదు, ఒకవేళ అలాంటిది జరిగి ఉంటే దానికి ఎంత డబ్బు అయిందో చెప్పండి, మేము కడతాం అన్న యువత అందరూ కూడా ముందు వచ్చారంటే మా జీతాలు మేము కడతాం, ఎందుకంటే ఆయన మూలాన మేము బాగుపడ్డాం అనే ఒక ఇది బయట వచ్చినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది, గెలిచే పార్టీతో ఉండాలనుకుంటారా, ఇట్లాంటి ఓడిపోయే పార్టీ, ఇలా ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడన పార్టీ, ఇట్లా హత్యలు చేసుకుంటూ ఉన్న పార్టీ, ఇట్లాంటి దాంతో ఉండాలనుకుంటారా? డెఫినెట్గా గెలిచే పార్టీతో ఉండాలి. వాళ్ళకి ఒక గౌరవం దక్కాలంటే ఒక పెద్ద నాయకుడు, ఓ ఇమేజ్ ఉన్న నాయకుడే కానివ్వండి, ఆయన మూలన రేపొద్దున ఎన్డీఏలో ఆయన ఉన్నా కూడా రేపొద్దున ఆయన మొత్తానికి అక్కడ ఏదైనా కూడా వాళ్ళు చేసే ఏదైనా దీనిలో కూడా ఈయన పార్టిసిపేషన్ అనేది కంపల్సరీ, సజెషన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆయనకున్న అనుభవం అలాంటిది, చంద్రబాబు నాయుడు గారి అనుభవం అట్లాంటిది. సో ఖచ్చితంగా వాళ్ళకి ఎన్డీఏ పనికొస్తారు కాబట్టి ఆయనకు వాళ్ళు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారితో కలవాలనే ఉంటుంది. అంటే ఈ మొన్న లాస్ట్ టైం ఒక్కటే వేరుగా ఉన్నదే కానీ ఎప్పుడూ కూడా పొత్తుల్లోనే ఉండేవాళ్ళం బీజేపీతో. ఎవరి మోడీకి బిఫోర్ వాజ్పేయి గారి టైంలో కూడా ఎప్పుడు కూడా పొత్తుల్లోనే రన్ అయ్యేదే కానీ ఏ రోజు కూడా అవేగా ఉండేది కాదు. బీజేపీ తెలుగుదేశం అలాగే ఉండేవాళ్ళు. సో ఖచ్చితంగా వాళ్ళకి అనిపిస్తుంది కదా, తెలుగుదేశంతోనే వాళ్ళకి మంచిగా ఉంటుంది. సో రేపు పొద్దున ప్రజల్లోకి వెళ్ళటానికి కూడా మనకు ఒక భరోసా అయిన నాయకుడు ఉన్నాడు. సో సౌత్ మొత్తం కూడా ఆయన ఇమేజ్ పనికొస్తుంది అనే ఒక ఆలోచన వాళ్ళకు ఉంటుంది కదా. సౌత్లో మొత్తానికి ఎవరైనా చెప్పగలము, ఒక పెద్ద ఇప్పుడుకి సౌత్లో ఎవరైనా ఒక ఫెమిలియర్ లీడర్
అని చెప్పగలిగే పొజిషన్ ఉన్నది ఎవరికి ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది, ఒక సీనియర్ పొలిటీషియన్. సరే, ఇండియా మొత్తానికి కూడా గుర్తింపు ఉన్న నాయకుల్లో ఒక సీనియర్ పొలిటీషియన్ కింద కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ ఇమేజ్ ఉంటుంది. అంతటి ఇమేజ్ ఉన్న నాయకుడిని వదులుకొని జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కుట్రలు, కుతంత్రాలు, హత్యలు, ఇట్లా చంపడాలు, చంపించడాలు, సొంత ఫ్యామిలీని చంపుకోవడాలు, ఇలాంటివి చేసే వాళ్ళ మీద ఎందుకు వెళ్తారండి? ఎవరు కూడా వెళ్ళరు. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ఇమేజే, ఆయన అభివృద్ధి చేసిన విధానమే ఆయనతో కలవాలని ఎవరైనా కోరుకుంటారు. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే గత 5 సంవత్సరాలు తను అంటే 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉండి, ఇది కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే తను బెయిల్ మీద ఉన్నారు. బీజేపీ ఇంకా వైసీపీ పార్టీ అనేది తెర వెనక స్నేహం, అందుకే ఇతను ఉండగలిగాడు బయట అని చెప్పేసి మన వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పుడు ఆ స్నేహ బంధం లేదంటారా? ఆ స్నేహం ఎలా నడిపించాడో, ఎందుకు చేశారో ఏంటి అనేది అప్పుడు పెద్దలకే తెలియాలి. ఎందుకంటే మేబీ ఒకసారి ఆలోచిస్తే అది కూడా ఆయన ఇన్ని సంవత్సరాలు, సో ఇప్పుడు సీఎం అయిన దగ్గర నుంచి కూడా ఏ రోజు కోర్టుకి అటెండ్ అవ్వలేదు. సరే, నేను ఒక్కసారి వస్తే నేను కోర్టుకి వస్తే ఇంత ఖర్చు అవుతుందా అని చెప్తున్నాడు. సో నువ్వు ఇంత ఖర్చు పెట్టుకొని నువ్వు ఎక్కడికి తిరగట్లేదా అని అంటే ఎందుకు తిరగట్లేదు? నువ్వు పక్కన 6 కిలోమీటర్లకే నువ్వు హెలికాప్టర్ వేసుకొని వెళ్తున్నావు. నువ్వు యూకే వెళ్ళటానికి, నీ కూతుర్ని వాళ్ళ పిల్లల్ని వాళ్ళని చూడటానికి వెళ్ళటానికి ఒక ఫ్లైట్ వేసుకొని ఒక యంత్రాంగాన్ని అంతా తీసుకొని వెళ్తున్నావు. ఎంత ఖర్చు పెడుతున్నావు? సంవత్సరానికి ఒకసారి అలాంటి ట్రిప్ వేస్తున్నావు, కొన్ని 100 కోట్లు ఖర్చు పెడుతున్నావు అలాంటి ట్రిప్పుల మూలాన. పక్కన 5 కిలోమీటర్లకు 6 కిలోమీటర్లకే హెలికాప్టర్ ప్రయాణాలు చేస్తున్నారు. అలాంటప్పుడు తీసుకుంటే నువ్వు కోర్టుకి ఇంతవరకు ఎందుకు అటెండ్ కాలేకపోతున్నాడు, ఎందుకు రాలేకపోతున్నాడు? సో దీనికి రీజన్ వచ్చి నేను ఒక సీఎం రాలేకపోతే నేను వస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది, యంత్రాంగం అంతా రావాల్సి వస్తుంది, ఇలాంటివి కూడా చెప్పడం అనేది హాస్యాస్పదం. సో కోర్టులు కూడా అది వాళ్ళు ఒక సరే వాళ్ళైనా కూడా ఖండించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నార్మల్ పీపుల్కి ఇది నార్మల్గా ఇప్పుడు ఒక మిడిల్ క్లాసే కానివ్వండి, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళే కానివ్వండి, అట్లాంటి వాళ్ళని కేటగిరీ ప్రకారం తీసుకున్న న్యాయం అనేది అందరికీ ఒకటే. ఒక సీఎం అన్నప్పుడు ఇది లోయర్ వాళ్ళకు ఒక విధి అనేది ఉండకూడదు కదా. సో ఎందుకు కోర్టులైనా కూడా అలా డెసిషన్స్ తీసుకుంటాయి. సో అంటే 4 సార్లు రావాల్సింది, ఒక్కసారైనా అటెండ్ అవ్వాలి కదా. అలాంటి అవకాశమైనా ఇవ్వాలి కదా. అలాంటిదైనా రావాల్సిన అవకాశం వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలి కదా. సో మనం ఇండియన్ ఇది కోర్టు మనకు ఏం చెప్తుంది? ఇలాంటివా ఉన్నవాడికి ఒకటి, లేని వాళ్ళకి ఒక చట్టమా? కాదు కదా. సో అందరూ ఒకటే అన్నప్పుడు సో ఎందుకు సీఎం విషయంలో ఇంప్లిమెంట్ చేయలేకపోయాం? అంటే వాళ్ళు సీఎం అలాంటి కేటగిరీ ఉన్నవాళ్ళు ఏం చేసినా చెల్లుతుందా? వాళ్ళకి వర్తించదా? అంటే పెద్ద పదవులలో ఉన్న వాళ్ళకి ఇలాంటివి వర్తించవు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. సో వాళ్ళు రాజకీయంగా అడ్డం పెట్టుకొని సో ఇలాగే వాళ్ళు కోర్టులకు రాకపోవటము, ఇలాంటివన్నీ చేస్తున్నారు. రైట్.